జ్ఞానస్వరూపము అని అంటారు. మితిని తెలిపేది గనక జ్ఞానస్వరూపాన్ని నేను. మత్ అన్నది ఆత్మస్వరూపం అంటారు. ఇది లక్ష్మీతంత్రంలో చెప్పిన నిర్వచనం. అంటే మా అనేసరికి జీవుడు వస్తున్నాడు, జీవుణ్ణి కలుగున శరీరం ఉన్నవాడు వస్తున్నాడు. అందుకని ఓం మాయై నమః అంటే అలాంటి మాకి నమస్కారము. అంటే పంచాక్షరోయం మంత్ర సర్వకామ ఫలప్రద. 5 అక్షరాలున్నాయ్యా, ఇది సర్వకామ ఫలప్రదము అని అంటున్నారు. జ్ఞానస్వరూపము. మా అంటే ఇంకో తమాషా ఏమిటంటే అందరినీ వశం చేసుకునేది అని. జీవుడు అమ్మవారికే వశుడు, పరమాత్మ అమ్మవారికే వశుడు. ఆత్మేశ్వరవతీ చాహం వ్యాప్త అయం మయి మా ఇది ధీహి. నేను స్వామితోటి ఉంటున్నాను, జీవుణ్ణి దగ్గరికి చేర్చుకుంటున్నాను, నేను ఆశ్రయించినట్టుగా ఉన్నాను, కానీ వాళ్ళే నన్ను ఆశ్రయిస్తున్నారు. ఇదిట తమాషా. అందుకని నన్ను మా అంటారు పెద్దలైన వారు. ఈప్సితాత్యర్థం అతో మాం మత్విదో విదుహు. నేను అందరికీ కోరికలు నెరవేర్చడానికి, ఇక్కడ పరమాత్మతో ఉండడం దేనికంటే సృష్టి స్థితిలయాది వ్యాపారముల్లో ఉండడానికి, జీవుడికి ఆనందాన్ని ఇవ్వడానికి. అంటే తల్లి స్త్రీ ఎలాగైతే తల్లిగా బిడ్డకి, భార్యగా భర్తకి ఇద్దరికీ మధ్య అనుసంధానంగా ఉంటుందో, ఎవరి ప్రత్యేకత వారికి, ఎవరి విశేషం వారికి, రెండూ కలవడం అన్నది జరగదు. కానీ ఆనంద స్వరూపం మాత్రం ఒకటే ఉంటుంది. కనుక నన్ను మా అన్నారు. అంచేత ఆత్మవర్గాన్ని భగవంతుడు కలిగి ఉంటే ఆ భగవంతుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఒకచోట కవి చమత్కరించాడు. తనని తాను రాధగా భావించుకుని, ఏం స్వామి, లోకాలన్నిటినీ కూడా రక్షించేవాడివి నువ్వా, లోకాలలో వ్యాపించి ఉన్నవాడివి నువ్వా, అలాంటి నిన్ను నా చిన్ని గుండెలో దాచుకోగలిగాని, మరి నేను గొప్ప నువ్వు గొప్ప అన్నాడు కవిగారు. అలాగట మనమంతా వశ్యులమే. వశ్యులైనప్పటికీ కూడా అమ్మవారు మనకి వశ్యగా కనిపిస్తోంది కనుక మా అని అంటారు. అంచేత ఓం మాయై నమః సర్వకామ ఫలప్రద అని అంటారు. తర్వాత దేవి. దేవి శబ్దానికి ఒక 11 అర్థాలు వరుసగా ఉన్నాయి. దివు క్రీడా విజిగీషయో, జయించడము, వ్యవహారము, ద్యుతి, స్తుతి, ఆనంద, మద, మోద, కాంతి, గతి, ఇన్ని అర్థాలు దేవీ శబ్దం. ఈ దేవీ శబ్దాన్ని మనం ఏదో వాచికంగా చెప్పుకుంటాం తప్ప నిజంగా దేవీ తత్వం మనకంత బాగా వంటబడుతోందా? లేదు. మొదటిది ఏమిటి? క్రీడ. సృష్టి స్థితిలయలన్నీ కూడా తనకి ఆటగా మార్చుకునే తల్లి ఆవిడ. అందుకని అశేష జగతాం సర్గ ఉపసర్గ స్థితి స్వయం దుర్గతిం ఆపవర్గిక పదం సర్వంచ కుర్వన్ హరి. శంకరాచార్యుల వారు సృష్టికి సంకేతము అమ్మవారనడానికి ఒక చక్కటి శ్లోకంలో చెప్తారు. నాన్న, గర్భములో ఉండగా నిన్ను కాపాడుకోవడానికి తల్లి ఎన్ని పనులు చేసిందో గుర్తుందా? ఏది తింటే నీకు ఇబ్బంది అవుతుందో ఇంకా నీ లోపల ప్రాణం రాలేదు. నీ కన్ను, ముక్కు, చెవులు, కాళ్ళు కూడా ఏమీ రాలేదు. ఒక పిండము దశలో ఉండగా నిన్ను కాపాడుకోవడానికి నోరు కట్టేసుకుంది కదా తల్లి. అంతేకాదు, ఆఖరికి కదిలేటప్పుడు, మెదిలేటప్పుడు ఎంత జాగ్రత్తగా నీకెక్కడ కష్టం కలుగుతుందో అని కదా. నోరు పాడు చేసుకుని ఆహార పదార్థాలు వదిలిపెట్టి నీకోసమని ఏది తింటున్నా నీకు క్షేమం కలగాలని ఆలోచించింది కదా అని మొదలుపెట్టి, అలాంటి తల్లికి ఎక్కడ రుణం తీర్చుకుంటావు? ఆమె పేరు మా, అంతే పొమ్మన్నారు శంకరాచార్యుల వారు. అది దివు క్రీడ. అంతే విజిగీష, అందరిని ఓడించడము, గెలవడం అన్నది భగవంతుని చేతిలో పెడుతుంది. అంటే అందరు జనులు కూడా ఆమెకి వశులవుతారు. ఇది జయించడం అన్నది. అలాంటి విజిగీష, వ్యవహార. భగవంతునికి పేరు వచ్చిందంటే శ్రద్ధయా దేవో దేవత్వం అశ్నుతే. దేవుడని పేరు రావాలంటే పక్కనే శ్రద్ధ ఉండి తీరాలి అన్నారు. అంతే. అంచేత అమ్మవారి వల్లనే ఆ విశేషము. ఇలాగ శ్రీ అని చెప్పి వ్యవహార, ద్యుతి, స్తుతి, ఆనంద, మద, మోద, కాంతి, గతి, స్వప్న, అవరక్షణ, ఇన్నున్నాయి విశేషాలు.